నమస్తే, వెల్కమ్ టు 10 Max. డిప్యూటీ సీఎం అయ్యారు, డాన్స్లు ఏమేస్తారు, ఫోకస్ అంతా పాలిటిక్స్ మీదే పెట్టారు. ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తారులే అనుకుంటున్నారా? కానీ పవన్ కళ్యాణ్ లో ఇప్పటికీ అదే స్టైల్, అదే స్వాగ్ అంటోంది ఉస్తాద్ టీమ్. స్టెప్ వేస్తే థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే అంటూ దేఖ్ లేంగే సాలా సాంగ్ తో వచ్చేసారు పవర్ స్టార్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఫుల్ వైబ్ లో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ జోష్ లో పవన్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల సాంగ్స్ ని లూప్ మోడ్ లో వింటూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చే దేఖ్ లేంగే సాలా ఫుల్ లిరికల్ కోసం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూశారు. ఫైనలీ ఫ్యాన్స్ క్యూరియాసిటీని పీక్స్ కి పెంచుతూ ఫుల్ లిరికల్ సాంగ్ ని గ్రాండ్ ఈవెంట్ తో లాంచ్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా ఫస్ట్ సాంగ్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్స్ వేరే లెవెల్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్. సాంగ్ లో పవర్ స్టార్ స్టెప్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయని, గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ని మళ్లీ ఇంత ఎనర్జీతో చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు. దేఖ్ లేంగే సాలా సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కొంతకాలంగా సినిమాల్లో డాన్సులు వేయడమే మానేశారు పవన్ కళ్యాణ్. రీసెంట్ బ్లాక్ బస్టర్ ఓజీలోనూ పవర్ఫుల్ ఎపీరియన్స్ ఇచ్చారే గానీ ఎక్కడా ఒక్క స్టెప్ కూడా వేయలేదు పవర్ స్టార్. దీంతో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పవన్ స్టెప్లే వేస్తారులే అనే డౌట్స్ కి చెక్ పెట్టింది దేఖ్ లేంగే సాలా సాంగ్. ఇదివరకు వింటేజ్ సినిమాల్లో ఐకానిక్ డాన్స్ మూవ్స్ తో ఎంటర్టైన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఇన్నాళ్లకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ చేశారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి స్టెప్ వేస్తే భూకంపం అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దేఖ్ లేంగే సాంగ్ తో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. మన శంకరవర ప్రసాద్ గారు పండక్కొస్తున్నారు అనేది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు అనేది ఆడియన్స్ ప్రశ్న. క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై బస్ క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి ఫైనల్లీ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేసేశారు. మరి ఈ మెగా ఎంటర్టైనర్ సంక్రాంతి బరిలో ఏ డేట్ కొస్తోంది? మన శంకర వరప్రసాద్ గారు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లక ముందే సంక్రాంతికి రఫ్ఫాడిద్దామంటూ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు అనిల్ రావిపూడి. దీంతో ఈసారి బాక్సులు బద్దలవ్వడం పక్కా అని డిసైడ్ అయ్యారు అభిమానులు. అయితే షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెంచేస్తోన్న అనిల్ సినిమా రిలీజ్ ఎప్పుడనేది సస్పెన్స్ గా ఉంచారు. ఈ విషయంలో ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ అర్థం చేసుకున్న అనిల్ స్పెషల్ ఈవెంట్ తో జనవరి 12న మెగాస్టార్ సినిమా బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేందుకు వస్తుందని రిలీజ్ డేట్ రివీల్ చేశారు. చిరు అనిల్ సినిమా జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చేందుకు డేట్ లాక్ చేసుకుంది. దీంతో ప్రభాస్, చిరంజీవి 3 రోజుల గ్యాప్ తో బాక్సాఫీస్ ముందుకొస్తున్నారు. జనవరి 9న రాజాసాబ్ పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. దీంతో ఇటు థియేటర్స్, అటు కలెక్షన్స్ పరంగానూ ఈ 2 సినిమాలకి ఈ గ్యాప్ బాగా కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు జనాలు. చిరు సినిమా వచ్చిన 2 రోజుల తర్వాత జనవరి 14న యంగ్ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మొత్తంగా రిలీజ్ విషయంలో అనిల్ డెసిషన్ సరైనదే అంటున్నారు ఫ్యాన్స్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయని చెప్పారు అనిల్. ఇప్పటివరకు పాటలతో హైప్ జనరేట్ చేసిన అనిల్ క్రేజీ కంటెంట్ త్వరలో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ లో జోష్ నింపారు. దీంతో ఈ మూవీ టీజర్ క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. ఈ టీజర్ లోనే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోన్న విక్టరీ వెంకటేష్ అపీరియన్స్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి డైరెక్టర్ అనిల్ మెగా ఫ్యాన్స్ కి ఏ రేంజ్ సర్ప్రైజ్లు ఇస్తారో వెయిట్ అండ్ సీ. బాలయ్య అఖండ 2 సినిమా థియేటర్స్ లో తాండవం ఆడేస్తోంది. దీంతో తన ఫోకస్ ని రాజాసాబ్ పైకి షిఫ్ట్ చేశారు తమన్. ఇక నుంచి సినిమాపై హైప్ పెంచడమే పనిగా పెట్టుకున్నారు. మరి ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపేలా తమన్ ఎలాంటి అప్డేట్ ఇచ్చారు? మాట నిలబెట్టుకోవటంలో తమన్ తర్వాతే ఎవరైనా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రాజాసాబ్ సెకండ్ సాంగ్ అప్డేట్ కావాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో తమని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అన్నీ ఇన్ని కావు. అయితే బాలయ్య అఖండ 2 రిలీజ్ ప్రెషర్ లో ఉన్న తమన్ రాజాసాబ్ అప్డేట్స్ విషయంలో కొంచెం డిలే చేశారు. అయితే అఖండ 2 రిలీజ్ తర్వాతే సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఉంటుందని మాటిచ్చిన తమన్ ఇప్పుడు ఆ ప్రామిస్ ని నిలబెట్టుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా నుంచి 2వ పాటపై అప్డేట్ ఇచ్చారు తమన్. సహానా సహానా అనే రొమాంటిక్ మెలోడీ రెడీ అయిందని, సాంగ్ తప్పకుండా చాట్ బస్టర్ అవుతుందంటూ ట్వీట్ చేశారు తమన్. అయితే ఈ సాంగ్ ప్రోమో ఈ ఆదివారం లేదంటే సోమవారం వచ్చే ఛాన్స్ ఉందని స్మాల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అయితే సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఇన్ని రోజులుగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ తమన్ ట్వీట్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. దీంతో ఈ ముగ్గురిలో ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ఎవరై ఉంటారోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అంతేకాదు రెబల్ సాబ్ సాంగ్ తో కొంత డిసప్పాయింట్ చేసిన తమన్ ఈ రొమాంటిక్ మెలోడీతో ఇంప్రెస్ చేస్తారని హోప్స్ తో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి డార్లింగ్ అభిమానుల హోప్స్ ని తమన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తారో తెలియాలంటే ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నక్క తోక తొక్కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది శ్రీలీల. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తోంది. టాలీవుడ్, కాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా తనదే అంటోంది ఈ బ్యూటీ. ఆల్రెడీ బీటౌన్ లో సినిమాల్ని లైనప్ చేసిన శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్ వచ్చిందనే న్యూస్ వైరల్ అవుతోంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కెరీర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోంది శ్రీలీల. ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అనిపించుకున్న శ్రీలీల ఇప్పుడు తన ఫోకస్ ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి తన కేర్ ఆఫ్ కూడా ముంబై అంటోంది ఈ బ్యూటీ. ఆల్రెడీ బీటౌన్ లో కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో తూ మేరీ జిందగీ హై సినిమా చేస్తోంది శ్రీలీల. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో 2-3 ఆఫర్స్ శ్రీలీల లిస్టులో చేరిపోయాయి. బాలీవుడ్ లో స్త్రీ, భేడియా, థామా లాంటి క్రేజీ హారర్ ఎంటర్టైనర్ సినిమాలు తెరకెక్కించిన ప్రొడ్యూసర్ హౌస్ మ్యాడక్ బ్యానర్ లో ఓ సినిమాకి సైన్ చేశారట శ్రీలీల. దీనితో పాటు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న థ్రిల్లర్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. ఇలా బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే క్రేజీ అవకాశాలు పట్టేస్తున్న శ్రీలీల చేతిలోకి చూమంతర్ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరిందనే న్యూస్ బీటౌన్ లో వైరల్ అవుతోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల సౌత్ లో హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఇయర్ విడుదలైన రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయి. దీంతో తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే తమిళంలో శివకార్తికేయన్ తో చేస్తోన్న పరాశక్తి సినిమా మీదే హోప్స్ పెట్టుకుంది. ఈ రెండింటిల్లో పరాశక్తి సినిమా సంక్రాంతికి జనవరి 14న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మరి సౌత్ లో సక్సెస్ లేని శ్రీలీల తన కేర్ ఆఫ్ ని నార్త్ కి షిఫ్ట్ చేస్తుందేమో, వెయిట్ అండ్ సీ. చాట్ బస్టర్ గా అద్దం ముందు సాంగ్, సెంబాల ప్రమోషన్ స్పీక్స్, ట్రెండింగ్ లో హమ్ దోనో సాంగ్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన అద్దం ముందు సాంగ్ 4.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్ స్పీడప్ చేశారు నవీన్ పోలిశెట్టి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన చల్లంగుండాలే సెకండ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. శంబాలా సినిమా ప్రమోషన్ స్పీడప్ చేశారు ఆది సాయి కుమార్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. మ్యూజిక్ మూవ్మెంట్స్ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సెకండ్ సింగిల్ ఆకట్టుకుంటోంది. 7 స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న GO80 గోట్ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. దివ్యా భారతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న యుఫోరియా మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. కిచ్చా సుదీప్ అప్కమింగ్ మూవీ నుంచి విడుదలైన మార్క్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. తూ మేరీ మైతేరా తూ మేరీ సినిమా నుంచి హమ్ దోనో రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇదే వాటి 10 మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. Fashion partner Shoppers Stop.